అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. ఈ ల్యాబ్ రిపోర్ట్స్ చాలామందికి చూసేందుకు కాస్త టైం పడుతుంది, అవకాశం ఉండదు. ఏదో గబగబా వాళ్ళ వర్క్ లోడ్ మూలకంగా అలా జరుగుతూ ఉంటుంది. ఓ రోజు నాకు ఒక కేసు వచ్చింది. వాళ్ళంతా నా దగ్గరికి వచ్చి వాళ్ళ బావగారిట, ఆయన రాలేదు, 4 నెలల రిపోర్ట్లు ఇచ్చారు తీసుకొచ్చి. నాకేంటంటే రిపోర్టు చదివేటప్పుడు 1, 2, 3, 4 నెలల రిపోర్టు చదివేటప్పుడు ఈ 4 నెలల్లో ఒక రిపోర్ట్లో ఎంత ఉందో, 1వ నెలలో ఎంత ఉందో, 2వ నెలలో ఎంత ఉందో, 3వ నెలలో ఎంత ఉందో గుర్తుకొస్తాయి. అందులో నేను ఆ ప్లేట్లెట్ కౌంట్ గురించి చూసి నేను ఈయనకి వైద్యం చేయనయ్యా, ఇతను ఎక్కువ కాలం బతకడు, బహుశా నెల కూడా దాటదు, ఇతను చనిపోయేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి అనగానే వాళ్ళు గబక్కలు లేచారు నన్ను కొట్టడానికి. వాళ్ళు ఎక్కడో విజయవాడలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నారట. 4 హేమహాయములు, ఒక్కొక్కళ్ళు 190 కేజెస్ ఉన్నారు. అందులో ఒకటి పట్టుకొని వాడుకున్న రోగాలన్నీ కూడా 1 నిమిషం మొహాన్ని చదివేశా. అప్పుడు అతను కొంచెం వెనక్కి తగ్గాడు. అవునండి, ఎలా చెప్తున్నారు మీరు రోగాలని? సరే చెప్పాను, ఈ కేసు మాత్రం నేను చేయను, ఇతనికి ప్రాబ్లం ఉందండి, అందుకని నేను చేయను. సార్, మీ దగ్గర కనుక మందులు తేకపోతే అతను మమ్మల్ని ఊరుకోడు, ఇంటికి కూడా రానివ్వడు, మీ పేరెవరో చెప్పారట, మీరు దయచేసి మందులు ఇవ్వండి అని చెప్పారు. సరే, నాకు ఇష్టం లేకపోయినా ఏదో అతని తృప్తి కోసం ఇచ్చాను మందులు. ఇస్తూ కూడా చెప్పాను, బాబు ఇతను బతకడు, మ్యాక్సిమం 1 మంత్ కూడా దాటదు. ఏంటండి మీరు అలా చెప్తారు అన్నాడు. నువ్వు రిపోర్టు తీసుకొని రా, తర్వాత మాట్లాడు. అతనికి ఏముందండి అన్నాడు. లుకేమియా ఉంది, పోయి చూసుకో, టెస్ట్ చేసుకో, రా అని చెప్పాను. తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వారం తర్వాత వచ్చాడు. సార్, వెనక పేషెంట్ వస్తున్నాడండి, మీరు దయచేసి మాట్లాడొద్దు అని టేబుల్ మీద రిపోర్ట్ పెట్టాడు. ఓపెన్ చేసి చూసా, లుకేమియా అని రాస్తుంది. మరి ఎలా చెప్పావు, ఏంటి దీనికి బేసు అంటే? దానికి బేస్ ఏం లేదండి. ఫస్ట్ రిపోర్ట్లో వచ్చేటప్పటికి ప్లేట్లెట్ కౌంట్ వచ్చి 3 lakhs ఉంది. 2వ రిపోర్ట్కి వచ్చేటప్పటికి, అంటే 2nd మంత్ వచ్చేటప్పటికి ప్లేట్లెట్ కౌంట్ 2 lakhs ఉంది. 3rd మంత్ వచ్చేటప్పటికి ప్లేట్లెట్ కౌంట్ 1 lakh ఉంది. 4th మంత్కి వచ్చేటప్పటికి ప్లేట్లెట్ కౌంటు 40,000కి డ్రాప్ అయిపోయింది. ఎమ్మడ చూశాను, ఓహో, ఇది సింకర్నైజేషన్ అనేటువంటిది ఉండాలండి. బాడీలో ఏ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయి, ఏ ఆర్గానికి కనెక్షన్ ఉందా అని చూడాలి. కానీ బాడీని డివైడ్ చేసుకొని ఎవరికి వాళ్ళు చూడటం అనేది మంచిది కాదు. ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే లుకేమియా, బ్లడ్ క్యాన్సరు. అతను 20 రోజులకే చనిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఐఎమ్ వెరీ డిప్రెస్డ్ బై దట్ ఇన్సిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.